తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో సంభాషించును గాక. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన తరువాత అప్పుడు దాకా ఆయనతో 12 మంది ఉండేవారు. సిలువ తర్వాత 11 మంది. యేసుక్రీస్తు ప్రభువుని సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసినంతసేపు ప్రార్థన చేశారు. తర్వాత దేవుని యొక్క దర్శన భాగ్యం వీరికి దొరికింది 8వ రోజున. 1 వారం రోజులు ఆయన మరలా కాపాడాలి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణమైన తర్వాత. ఇక్కడ 7 ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి, 2వ వచనంలో ఉంటాయి. ఈ 7 కలిసి ఏం చేశారు? మళ్ళా వరలు తీసుకుని చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్రపు ఒడ్డున ప్రత్యక్షమై వారితో మాట్లాడిన మాట ఏంటి అని అంటే, రండి భోజనం చేద్దాం. వాళ్ళు అడిగాడు, భోజనానికి ఏమైనా మీ దగ్గర ఉందా అని అంటే వారేం చెప్పారంటే, మా దగ్గర ఏమీ లేదు, రాత్రి అంతా కష్టపడ్డాం కానీ ప్రభు మా దగ్గర కనీసం ఒక పక్కి కూడా దొరకలేదు. యేసు ప్రభుతో ఉంటే అన్నీ ఉంటాయి, యేసై లేకపోతే ఉన్నాయి కూడా కలిసి వెళ్ళిపోతాయి. యేసు ప్రభు ఉంటేనే నీకు ఏది కావాల్సితే దొరుకుతుంది. యేసు ప్రభు ఉంటేనే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సరే, అయితే వాళ్ళు వెళ్ళి కుడివైపున చేపలు వేయండి అని యేసు ప్రభు వారితో చెప్పాడు. వారితో చెప్పిన తరువాత బలమైన 153 చేపలు వారికి దొరికాయి. ఆ బలమైన చేపలు పడ్డా గాని వలలు పిగిలిపోలేదు. ఆమేన్. వలలు పిగిలిపోలేదు. ఎందుకని? దేవుని కృప. విస్తారమైన ఆశీర్వాదం మనకు వచ్చినా గాని మనము కూడా దేవునిలో నుంచి బయటకు వెళ్ళకూడదు. అర్థమవుతుందండి దాని అర్థం? దేవుడు నిశ్చయంగా 2025లో మనల్ని విస్తారంగా ఆశీర్వదిస్తారు, బలంగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించినప్పుడు దేవా నాయనా అనుకుని అమృతాంజలు రాసుకున్న కళ్ళంటే నీళ్ళు వచ్చేసి ఆశీర్వాదం రాగానే ప్రభువా డబ్బులన్నీ చదువుకోవాలి కదా, చెన్నై వెళ్ళి బంగారం కొనుక్కోవాలి, తెనాల్లో కూడా కొద్దిగా రేటు తక్కువ అంట ప్రభువా, వెళ్ళి కొనుక్కుని ఆదివారం రాలేములే, అక్కడికి వెళ్ళిపోతాంలే. అడ్జస్ట్మెంట్ భక్తి చేయకూడదు. అర్థమవుతుందండి? ఆశీర్వాదం లేనప్పుడు ఎలాగొచ్చారు, అంతకంటే ముందు రావాలి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం, గుర్తు పెట్టుకోండి, అది కావాలి దేవునికి. ప్రేమ లేదు. సరే అయిపోయిన తరువాత ఈయన ఎవరు పిలిచారు? రండి అంటే ఆహ్వానం. 2025 సంవత్సరం మొదటి ఆదివారం ప్రభు బల్లకు దేవుడు మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. రండి ప్రభు బల్లలో పాల్గొన్నాం. అయితే ఈ ప్రభు బల్లలో పాల్గొనడానికి ఈ శిష్యులు 7 భక్తిపరులు కాదు, ప్రార్థనాపరులు కాదు, ఆత్మవశులు అంతకంటే కాదు. ఆత్మ ఎప్పుడు వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారు? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. ఇది ఇంకా యోహాను సువార్త 21వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. అప్పుడు ఇప్పుడు ఇంకా మాట్లాడలేదు కదా, సముద్రం దగ్గరే ఉన్నారు. మనం కూడా అంత అప్రైట్ ఏం కాదు అమ్మ, ఒప్పుకోండి. మనకు ఉండాల్సినవి ఉన్నాయి, కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి? రండి ప్రభువు వాళ్ళ దగ్గరికి, రండి భోజనం వాళ్ళ దగ్గరికి. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిజం నువ్వు తీసుకోలేదా? తీసుకోండి. దీన్ని చూస్తేనే ధన్యత, తీసుకుంటే ఇంకెంత ధన్యత ఆలోచించండి. హల్లెలూయా. ప్రభు బల్లని చూస్తే ధన్యత, తీసుకుంటే ఇంకా ధన్యత. అయితే ఇక్కడ ప్రభు బల్ల ఎంతమంది పాల్గొన్నారు? 7. ఆది కాండంలో ఒక భోజనపు బల్ల ఉందండి. జాగ్రత్తగా ఆలోచించండమ్మా. అర్థం అవ్వకపోయినా కానీ మనసు పెట్టండి, దేవుడు అర్థం ఉన్నట్లుగా చేయండి. ఆది కాండం 43వ అధ్యాయంలో తీయకర్ల ఒక బల్ల ఉంది, భోజన బల్ల. అది యోసేపు గారి భోజనపు బల్ల, ఇది ప్రభువు బల్ల. ఓకే, అర్థమైందా? అది యోసేపు గారి, ఇది అక్కడ భోజనపు బల్ల దగ్గర 12 మంది ఉన్నారు, ఇక్కడ 7 ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 7. అక్కడ ఐగుప్తు సాంప్రదాయ ప్రకారం మంచి భోజన పదార్థాలన్నీ అంతఃపురంలో ఆ భోజనపు బల్ల దగ్గర ఉన్నాయి. ఎక్కడ? ఐగుప్తు దగ్గర. ఇక్కడ మాత్రం సముద్ర తీరాన్న ఇలా భోజనపు బల్ల, ఇక్కడ చేపలు మాత్రమే ఉన్నాయి. అక్కడ 12 మంది తమ్ముళ్ళు, అన్నయ్యలు, సహోదరులు ఉన్నారు, ఇక్కడ 7 ఉన్నారు.
ఇప్పుడు మీ అందరికీ సూటిగా ఒక మాట, ఒక ప్రశ్న నేర్చుకోవాల్సింది. 12, 7 ఒకటేనా వేరు వేరా? బుర్ర తక్కువ మాటలు మాట్లాడగలరు పాస్టర్ గారు. ఆయన అలా సోతున్నాడు, నీకు మైండ్ చెదిరిపోయినట్టు పాస్టర్. 12, 7 ఒకటేనా? సంఖ్య వేరు 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 కదా. అందరూ ఓకేనా? కానీ నేను ఒకటే అంటాను, 3 + 4 3 × 4 12. బిబిలికల్ గా చూసుకుంటే అదే అంటున్నాను, వివేకం కలిగి ఎత్తుక్కోవాలి మనం. 3 + 4 7, 3 × 4 12. 3 అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ 3 అయినా అక్కడ 3 అయినా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. 4 అని అంటే 4 సంఘాలు, 4 జీవులు, 4 సువార్తలు. ఏమండి, ఇది 4. ఈ 4 దేనికి సాదృశ్యము అని అంటే దేవుని సంఘానికి సాదృశ్యం. ఈ 3 + 4 కన్ఫ్యూజింగ్ ఏమవుతుందమ్మా, ఇబ్బంది పడదు. 3 + 4 7 కదా. ఇది ఒక మనిషి రక్షణకు సాదృశ్యం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్త విని, ఏమండి, ఈ పత్రికలు ఇవన్నీ విని ఈ 4 జీవులు ప్రేరేపించుట వలన తరువాత ఈ సంఘంలోకి చేరతారు, రక్షణలోనికి వస్తారు. 4 జీవులు ఏం చేస్తే దేవుని యొక్క ఔన్నత్యం గురించి తెలియజేస్తూ ఉంటాయి. మర్చిపోయినట్టున్నారు ఇప్పుడే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, నలుగురు జీవులు, 12 మంది పెద్దలు, 21 మంది, మొత్తం 24 మంది పెద్దలు, 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. మొత్తం 4వ అధ్యాయంలోనే 3 ప్రసంగాలు చేసుకున్నాం మనం. 3 అంటే త్రిత్వము, 4 అంటే దేవుని యొక్క పత్రికలు, సువార్తకు సాదృశ్యం. ఏమండి, సువార్తకు సాదృశ్యం. వీళ్ళు యేసుక్రీస్తు, నేనున్నాను, ఆ త్రిత్వమైన దేవునితో సువార్తల వలన రక్షణ సువార్త విని యేసయ్యతో కలవటం అంటే ప్లస్సే కదా, కలవటం. ఇది రక్షణ కార్యం. కలిసిన తర్వాత రక్షణ పొందుకుని వాళ్ళ ఉండిపోకూడదు. 3 × 4లోకి రావాలి అంటే మల్టిప్లై అవ్వాలి. కలవటం వేరు, మల్టిప్లై విస్తరిస్తుంది. మల్టిప్లై అంటే ఇప్పుడు గోధుమ గింజ భూమిలో పెట్టిన తరువాత అదేమవుతుంది, చనిపోయి విస్తరిస్తుంది. 262 చిన్న చిన్న గింజలు వస్తాయి. మన ప్రభుతో కలిస్తే మనకి రక్షణ వస్తుంది. మన ప్రభుతో మల్టిప్లై అయితే, మింగిలైపోతే, తెలుగులో ఏమంటారు, మింగిలైపోవడం, మమైకం అయిపోతే. ఇంకో మాట ఏం చెప్పాలంటే, ఆయనను వెంబడిస్తే ఎలా వెంబడించాలి, నిన్ను నీవు ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి. అంటే ఆయనలో నువ్వు కలిసిపోయావు. అప్పుడు నువ్వేమవుతావు అంటే మల్టిప్లై అయిపోతూ ఉంటావు. దేవుని రాజ్యం 12 సంఖ్య పరిపూర్ణమైన దేవుని సంఘానికి సాదృశ్యము. ఎప్పుడు నువ్వు భోజన బల్లలోనికి నువ్వు వచ్చావు అని అంటే నువ్వు 7లో నుంచి 12లోనికి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఆయన శరీరాన్ని నీలో కలిపేసుకుంటున్నావు. యోహాను సువార్త 15వ అధ్యాయం, మీరు నాలో ఉంటే, నేను మీలో ఉంటే, మీరు ఏది అడిగితే అది నేను ఇచ్చేస్తాను. అబైడ్ మీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏమండి, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏముందండి, 7 సంఘాలు, 7 నేత్రాలు, 7 ఆత్మలు, 7 నక్షత్రాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము లేకపోతే 22వ అధ్యాయం, మనం అక్కడికి వెళ్తే ఏముంటుంది తెలుసా? ఏమండి, 12 గుమ్మాలు, ఏమండి, 12 గోత్రాలు, 12 అపోస్తలులు, 12 పునాదులు. అంటే ప్రకటన గ్రంథం 7తో స్టార్ట్ అయ్యి 12తో ముగిసింది. రక్షణ కార్యం కూడా 7తో స్టార్ట్ అయ్యి 12తో ముగిస్తుంది. రక్షణ కార్యం 7లోనికి మనం అందరం ప్రవేశించాం. యేసు నామమున 12లోనికి ఇప్పుడు మనం ప్రవేశించదుము గాక, మనము విస్తరించదుము గాక, పరిపూర్ణ సంఘముగా మనం మార్చబడదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థించుకునే సమయం. కళ్ళు మూసుకుందాం అండి, కళ్ళు మూసుకుందాం.